ఈనాడు గుర్రంగూడ గ్రామంలో మన ద్వేష ప్రార్థనా మందిరంలో మనమందరం కూడా ఏదైతే మానవ జీవితం అన్ని జీవితముల కంటే గొప్ప జీవితం, ఈ జీవితాన్ని మనం సంపూర్ణంగా అనుభవించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది, సంఘం మీద కూడా ఉంటుంది. కానీ ఈ బాధ్యతగా ఈ జీవితాన్ని భగవంతుడు యేసు ప్రభు అని భగవంతుడు ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, తన జీవితంలో దారి పొడుగునా తను జన్మించి నుంచి అస్తమించేంతవరకు కూడా, ఉదయించి నుంచి అస్తమించేంతవరకు కూడా రోజు కూడా ప్రతి వారికి మేలు చేయాలనే ఆలోచన, దృఢ సంకల్పం ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది, మన మానవులం కాబట్టి. సరే, కొన్ని సందర్భాలలో నువ్వు మేలు చేయాలనే ఆలోచన, నువ్వు మేలు చేయలేకపోయినా పర్వాలేదు, కానీ జీవితంలో సంకల్పంలో ఎవరికి కూడా కీడు చేయొద్దని ఆలోచన మన మనసులో గట్టిగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎందుకనంటే సమాజాన్ని ఎప్పుడు కూడా మేలు కొలపాల్సిన బాధ్యత మనపై ఉంది, కానీ కీడు చేయాల్సిన బాధ్యత తీసుకొని లేకుంటే స్వార్థ సంకుచిత వాళ్ళు. ఇలా మానవుడు ఉదయం లేచి నుంచి రాత్రి వరకు కూడా ప్రతి మానవుడు ఒక వైపు వెళ్తున్నాడు. డబ్బు డబ్బు డబ్బు, పదవి పదవి అనే అహంకారం ఉంటుంది. అవి పూర్తిగా సంపూర్ణమైనది కాదు జీవితంలో విజయానికి. పూర్తిగా సంపూర్ణమైనది జీవితంలో మనం అందరం కూడా చూశాం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గంగా ఉండి, రాష్ట్రంలోనే కాదు ఆనాటి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశ చరిత్ర పుటలో ఎక్కిన మహానుభావుడు వస్తుంది రాజశేఖర రెడ్డి గారు. తను ఉన్న పదవీ కాలం మొత్తం కూడా తను పదవికాంక్ష కాకుండా పేద ప్రజలకు ఎక్కడైతే సేవ చేయాలి, ఎక్కడైతే మనం పిలవగానే పలిచే మనస్తత్వం రావాలి అని చెప్పి మనలో రావాలి. అందుకే రాజశేఖర రెడ్డి గారు కానీ పెద్దలు చెప్తుంటారు, పెరిగే కొద్దిగా ఒదిగి ఉండాలి మన జీవితానికి, అది మొదటి లక్షణం అంటారు. మనం పెరుగుతున్నామంటని చెప్పి అహంకార భావం మనకు రావడం మనకు జీవితానికి అది హానికరం, మన నాశనానికి అది మొదటి పెట్టు. ఈ సమాజంలో మేము చాలా చూస్తుంటాం, తప్పు చేసే వాటిని క్షమించే గుణం యేసు ప్రభు దగ్గర ఉంది. ప్రతి దగ్గర కూడా చెప్తారు తప్పు చేస్తే శిక్ష కూడా అంటారు, కానీ ఇక్కడ యేసు ప్రభు భగవాన్ దగ్గర తప్పు చేసిన వాడిని క్షమించే గుణం ఉంది అని చెప్తుంటారు. అంటే ప్రతి మానవునిలో మానవత్వాన్ని ఏదైతే ఉందో వారికి ఒక బోధన, తప్పు చేయని వాడు ఉండడు, కానీ తప్పు చేసినా ఆ క్షమించే గుణం ఉంది కాబట్టి నేను మారాలనే మానవత్వం దృక్పథం మనకు తెలియజేస్తుంది. దాంట్లో అలాంటి విషయాలు ప్రతి మనిషి క్రమశిక్షణ కావాల్సింది. ప్రార్థనా మందిరాలలో మనం సమాజాన్ని అభివృద్ధి చేసే విధంగా ఫాదర్స్ కూడా, వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా నాకు తెలిసినంత మటుకు వారు ఏ ప్రాంతంలో ఉంటారో, ఎక్కడ ఉంటారో ఆ ప్రాంతం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి నిరంతరం ప్రార్థనలు చేస్తారు. నేను బాగుండాలి, నా ఇంటి పక్క వారు బాగుండాలి, నా గ్రామం బాగుండాలనేది మనసులో రావడం చాలా గొప్ప విషయం. అది ఇక్కడ ఈ సమాజంలో, ఇక్కడ ఈ చర్చల ద్వారా రావడం చాలా మంచిది. మీరు కాంగ్రెస్ పార్టీ పరంగా రంజిత్ రెడ్డి గారిని గెలవాల్సిన సంపూర్ణంగా మీ అందరూ కూడా తెలుసు. సరే, ఇక్కడ చర్చలో కొన్ని విషయాలు చెప్పకపోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు, కానీ సమాజానికి ఈనాటి అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత కులాలతో మతాలతో విభజించి పరిపాలన సాగిస్తున్నారు. మరి ఇవాళ అభివృద్ధి సంక్షేమాలు పక్కకు పెట్టారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, ప్రతి వారి అకౌంట్లో 15 లక్షలు అమౌంట్ ఇస్తానన్నాడు. అవే కాకుండా ఇవాళ ప్రభుత్వ సంస్థలన్నిటి కూడా ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. మరి ఆనాటి ఇందిరమ్మ మన్మడైన రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఈ దేశం పెద్దది, విభిన్న కులాలు విభిన్న మతాలతో ఉన్న ఈ దేశాన్ని సంపూర్ణంగా ప్రజాస్వామ్యబద్ధంగా
డాక్టర్ అంబేద్కర్ బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగాన్ని తుచా తప్పకుండా పరిపాలించాలనే ఆలోచనతో, అందరం సమానమనే ఆలోచనతో, మనం అభివృద్ధి ఏమనే ధ్యేయం అనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఏదైతే అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ అందరూ కూడా తెలుసు. ఇక్కడ అభ్యర్థి గెలిస్తే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతే భారతదేశం అంతా కూడా నలుమూలల మళ్ళీ స్వేచ్ఛతో జీవించడానికి ఆస్కారం ఉంది. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా మనకందరికీ తెలుసు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇవాళ అభివృద్ధి సంక్షేమాలు వదిలిపెట్టి తన బంగారు తెలంగాణని అప్పుల తెలంగాణ చేస్తే, మన పెద్దలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 100 రోజుల్లో 6 స్కీములతోని ప్రతి పేదవాడికి ఆనాడు పెట్టిన రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ మళ్ళా ఆరోగ్య భద్రత రావడం జరిగింది. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ కానీ, ప్రతి మహిళలకు ఉచిత బస్సులు కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, ఇలాంటి స్కీమ్స్ ఎన్నో మన పెద్దలు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రులు తేవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉంటే అన్ని కులాలకు, అన్ని మతాలకు, దేశ అభివృద్ధికి, దేశ సంక్షేమానికి ముందుకు పోయే పార్టీ కాబట్టి మీలాంటి వారందరినీ కూడా ఒక అడ్డున చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరందరూ సమన్వయంగా, మీరు దేశ భవిష్యత్తే కాకుండా గ్రామంలో ప్రతి వారికి బాగుండాలని కోరుకునే మీ మనసు కాంగ్రెస్ పార్టీని దీవించాలంటే చెప్తే మనస్ఫూర్తిగా ఇక్కడ ఫాదర్ గారికి తెలియజేయడం జరుగుతుంది.